ఇది కల్తీ లడ్డూకి సంబంధించి ఒక క్రూషియల్ రివలేషన్స్ సుప్రీంకోర్టు ఫామ్ చేసినటువంటి సిబిఐ లెడ్ సిట్ రివీల్ చేస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న అనుమానాలకి సంబంధించి వాటిని నిర్ధారిస్తూ ఈ భోలేబాబా డైరీ అన్నది గత 5 సంవత్సరాల్లో అంటే 19-24 మధ్యలో 68 లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేసిన దాంట్లో అదంతా కూడా అడల్టరేటెడ్ ఆర్ ఇంకా స్పూరియస్ ఘీ అని చెప్పేసి అంటున్నారు. అంటే కెమికల్స్ని యాడ్ చేసి జస్ట్ ఫ్లేవర్ మాత్రం టెక్స్చరు ఫ్లేవర్ వచ్చేటట్లుగా భ్రమింపజేసేటట్లుగా పంపించారన్న. అయితే మీరు జాయిన్ అవ్వకముందు వైసీపీ అలాగే సిపిఎం అలాగే అనలిస్ట్ గారు మొత్తం ముగ్గురు మాట్లాడటం జరిగింది. చెప్పడం ఏంటంటే అది వాస్తవం కూడా. ఈ భోలేబాబా ద్వారా వచ్చినటువంటి అంటే ఏఆర్ డైరీ ద్వారా అంటే భోలేబాబాని అప్పటికి రిజెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఏఆర్ డైరీ ద్వారా పంపించిన ఒక 4 ట్యాంకర్లని జూలైలో రిజెక్ట్ చేసింది టీటీడీ. కానీ అవి ఏఆర్కి వెళ్ళలేదట. లోకల్గా ఉన్న మరో సప్లయర్ టీటీడీకి అనేక మంది సప్లయర్స్ ఉంటారు కదా, ఏపీ సర్కిల్లో ఉన్న వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ 4గిటినే ఇంకాస్త టెక్స్చర్ని దాని యొక్క రంగు రుచి శుచి కెమికల్స్ని యాడ్ చేసి పెంచి అక్కడ టెస్ట్ని పాస్ అయ్యేటట్టుగా మళ్ళీ పంపించారు. దాన్నే వాడటం జరిగింది. దాని తర్వాతనే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. కాబట్టి ఇది జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా లడ్డూ తయారీలో ఉపయోగించారు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నది. సో ఇప్పుడు ఎవరి హయాంలో బయటకు వచ్చింది అనే దానికన్నా కూడా అసలు ఇది ఎన్నాటి నుంచి జరుగుతుంది, ఈ ఘీ మరి 68 లక్షల కేజీల నెయ్యి అంటే మామూలు విషయం కాదు. వీళ్ళకి ఎవరికి కూడా అసలు ఈ పాలకు సంబంధించిన ప్రొక్యూర్ చేసే అవకాశమే లేదట. సో ఆబ్వియస్గా వాళ్ళు కెమికల్స్తోనే మొత్తం తయారు చేశారనేది. అది ఎస్టిక్ యాసిడ్ ఎస్టర్ ఒకటి, అలాగే మోనోసాచురేట్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ వీటితో పాటుగా కొంత ఘీ ఫ్లేవరు, అలాగే కలర్ రావడం కోసం కొన్ని నట్స్ని బాగా రోస్ట్ చేసి యాడ్ చేయటం, ఆ ఎల్లో కలర్ టింట్ రావడం కోసం, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఎవరి హయాంలో జరిగిందని వాదించుకోవాలా, లేదంటే జరిగింది తప్పుది కాబట్టి ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని అనుకోవాలా? సార్, ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా మనం విచారం వ్యక్తం చేయాల్సింది ఏంటంటే సార్, దేశంలో ఫుడ్ ఎంత కల్తీ అవుతుందో, ఎంత ప్రమాదకరంగా మారిందో మనం ఆందోళన పడాలి. ముందు విచారం వ్యక్తం చేయాలి. ఇంత దారుణమైనటువంటి కల్తీ ఫుడ్ని మనం తింటున్నామా? నెయ్యి కూడా కల్తీ, పాలు కల్తీ, నీరు కల్తీ, పెట్రోల్ కల్తీ, డీజిల్ కల్తీ, కిరోసిన్ కల్తీ. ఏంటి సార్ ఈ కల్తీ యుగమా? ఇది కలియుగమా? దీనికి విచారం వ్యక్తం చేయాలి పార్టీల రహితంగా. సరే, ఇంకా ఇది ఎప్పుడు బయటకు వచ్చింది, ఎవరు చేస్తున్నారు అనే దానికి అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక నెల రోజులకే 40 రోజులకో విషయం బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ప్రభుత్వం సిట్టు వేసింది. సిట్టు బయటపెట్టిన విషయాలు తెలుగుదేశం పార్టీ మీద గెంటుతారు, కూటమి ప్రభుత్వం మీద గెంటుతారు. అంటే ప్రతిదీ కూడా వితండవాదం చేయడం, కుతర్కం చేయడం, ఇతరుల మీదకి తప్పు నెట్టేయడం ఆ పార్టీకి ఒక డిఎన్ఏగా మారిపోయింది. అది చాలా తప్పు సార్. ప్రతిపక్షం నిష్పక్షపాతంగా ప్రజల యొక్క వాయిస్ని వినిపించగలగాలి. అబద్ధాలు చెప్తే, ఫేక్ ప్రచారం చేస్తే, నిందలేస్తే, నీలాప నిందలేస్తే, ఎదటివాడి మీదకి తప్పును తోసేస్తే ఆ తప్పు ఒప్పైపోతుందండి. ఆ పార్టీకి మైలేజ్ వస్తుందా? మనుగడ ఉంటుందా పార్టీకి? అసలు మేము అలా చేయలేదు. ప్రతిపక్షంలో ఎప్పుడు కూడా వాస్తవాన్ని పట్టుకుని వాదించాం. వాస్తవంతో మేము వాగ్దాటితో డిబేట్లో వినిపించాము. అంతే. ప్రతిదీ ఏది బయటకు వస్తుంది వాళ్ళ టైంలో జరిగింది, వాళ్ళ టైంలో జరిగింది, వాళ్ళ టైంలో జరిగింది. ఎక్కడ సార్ ఇది? ఎక్కడ కరెక్ట్ ఇది? కల్తీ మద్యం గురించి మాట్లాడితే అది మేమే చేస్తున్నాం అంటారు. అంటే మేము గవర్నమెంట్లోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ మా తప్పులు మేము సిట్ వేసుకుని బయటకు చెప్తున్నాం. అది వాళ్ళు చెప్పేది. వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకి ఏ పాపం తెలియదు. చాలా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ నడిపారు. అందుకే ఇన్ని స్కామ్లు బయటపడుతున్నాయి. ఇది చాలా తప్పు సార్. ఇది దేవుడు ప్రసాదం కల్తీ అయిందనేది
ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ కాంట్రాక్టులు ఎప్పుడు ఇచ్చారు, ఆ ఒప్పందాలు ఎప్పుడు జరిగినాయి, ఎన్నాళ్ళుగా జరుగుతున్నాయి అనే విషయాలు జగమెరిగిన సత్యం. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, తిరుపతి లడ్డూలో కూడా కల్తీ నెయ్యి వాడుతున్నారు, కల్తీ జరుగుతుంది, ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో నిండినటువంటి నెయ్యిని ఉపయోగిస్తున్నారు అనేది సీఎం గారు స్వయంగా చెప్పి దాని మీద సిట్టు వేశారు. సిట్టు దర్యాప్తులో నిజాలు ఇవాళ బయటకు వచ్చినాయి. దబాయిస్తే ఎందుకు సార్ ఇదంతా? అసలు దేనికి ఉపయోగం? అసలు ఉపయోగం ఏముంది? దేవుడి దగ్గర జరిగిన తప్పిదం వాళ్ళు చేసినా మేము చేసినా మేము చెప్తున్నాం, బయటకు రావాలి. నిజంగా మా ప్రభుత్వంలో జరిగిన కూడా బయటకు రావాలి, నిజం నిగ్గు తేలాలి, ఈ కల్తీ ఆట కట్టించాలి, కల్తీ లేకుండా సమాజాన్ని మనం బాగు చేయాలి. పిల్లలు ఏమైపోతారు సార్? భావి భారత పౌరులు ఏమైనా బాగుంటారా? వాళ్ళ కిడ్నీలు బాగుంటాయా? కరెక్ట్ గా మీరు జాయిన్ అవ్వక ముందు మీరు మాట్లాడిన మాటల్ని యాజ్ ఇట్ ఈస్ గా వైసీపీ రమేష్ గారు కూడా సేమ్ అదే చెప్పారు. మేమైనా మీరైనా ఆయన పరమ భక్తుడిగా ఆయన కూడా చాలా ఓపెన్ గా ఆనెస్ట్ గానే చెప్పారు. నిజంగా గనక ఎవరి వలన కనుక తప్పు జరిగినా కానీ, అది సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరి హయాంలో జరిగినా కానీ వాళ్ళు శిక్షార్హులు, మేము పూర్తిగా దానికి యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఆయన కూడా అన్నారు. కాబట్టి దీని మీద డెలిబరేషన్స్ ఆర్గ్యుమెంట్స్ అనవసరం. వై? బికాస్ సిట్ ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఫామ్ చేసినటువంటి సిట్ కాబట్టి ఇక దీని మీద కూడా ఎటువంటి ఆర్గ్యుమెంట్ జరగడానికి అవకాశం లేదు. ఇంత దాకా వచ్చిన తర్వాత వాళ్ళే నిగ్గు తేలుస్తారు, ఎవరి పాత్ర ఉందో కూడా పూర్తిగా బయటకు వస్తాయి అని చెప్పేసి ఆశిద్దాం. మిగిలిన ఎంక్వైరీలు లాగా కాకుండా ఇది సిబిఐ లెడ్ ఒక సెపరేట్ సిట్ కాబట్టి, ఎందుకంటే దీంట్లో ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒక ట్రాన్స్పరెంట్గానే దీన్ని బయటికి తీసుకొస్తారని ఆశిద్దాం.